అద్భుత మహత్తు గల ప్రాంతం పాలధార పంచదార తీర్థ ప్రదేశం. శ్రీశైల మల్లికార్జున స్వామివారి ప్రధాన ఆలయానికి వెళ్ళే అటవీ దారిలో ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి పాలధార పంచదారలు అనే పవిత్ర తీర్థ జలాలు ఉన్నాయి. అటవీ తీరంలో దాదాపు 150 పైచిలుకు మెట్లు దిగాక దర్శనాన్ని ఇస్తాయి. పాలధారలు పంచదారలు అని 5 ధారలు పడుతుంటాయి. పరమశివుని లలాటానికి తగిలి పడిన ధార పాలధార అనగా జ్ఞానాగ్ని నేత్రమైన ఆ కంటి నుంచి పైనుంచి జ్ఞానగంగ మరింతగా తగిలి కింద పడిన ధార. ఇది శివుడి లలాటానికి తగిలి వస్తున్న ధార. ఈ జలాలను లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణం గొప్ప ఫలితం లభిస్తుంది. 5 రకాలుగా ప్రకాశిస్తున్న భగవంతుడి శిరస్సులకు తగిలి పడిన ధారలు పాలధార పంచదారలు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు మర్యాద పాటించాలి. చెప్పులతోటి వెళ్ళకూడదు. శంకరాచార్యుల వారు తపస్సు చేసి భ్రమరాంబమాత దర్శనం పొందిన పుణ్య ప్రాంతం ఇది. ఈ పంచధారలు ఒకటి బ్రహ్మధార, ఒకటి విష్ణుధార, ఒకటి రుద్రధార, ఒకటి చంద్రధార, ఒకటి దేవధార. ఈ పంచధారలను స్వీకరించటం సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, లోక సాక్షులైన సూర్యచంద్రులు ఈ 5 తీర్థాలను ఇక్కడ తీసుకోవచ్చు. ఈ ప్రాంతంలో పచ్చని అటవీ సౌందర్యం, పైనుంచి పడే తీర్థ జలాలు ఆహ్లాదంగా ఆధ్యాత్మికతను అందిస్తాయి. ఈ తీర్థం పాలు పంచదారల మిశ్రమంలాగా ఉంటుంది. కొండ కోణంలో నుండి అనేక వనమూలిక వృక్షాల మీదుగా ఈ దారులు పడుతూ ఉంటాయి. అందువల్ల ఈ పవిత్ర జలాలను సేవిస్తే రోగాలు నివారణ అవుతాయి.